ఓ ముహమ్మద్, ఈ గ్రంథంలో మరియం విషయాన్ని కూడా ప్రస్తావించు. అప్పుడు ఆమె తన వాళ్ల నుంచి వేరై తూర్పు వైపుకు వచ్చింది. ఆ తరువాత వారికి చాటుగా తెరవేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మను పంపాము. ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు. నేను నీ బారి నుంచి కరుణామయుని శరణు వేడుతున్నాను. నీవేమాత్రం దైవభీతి గలవాడవైనా ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని ఆమె చెప్పింది. నేను నీ ప్రభువు తరఫున పంపబడిన దూతను. నీకు ఒక పవిత్రుడైన పిల్లవాణ్ణి ఇవ్వటానికి వచ్చాను అని అతడన్నాడు. నాకు పిల్లవాడు కలగటమేమిటి? నన్ను ఏ మగాడు కనీసం తాకనైనా లేదే. నేను దుర్నడతగల దాన్ని కూడా కానే అని ఆమె అన్నది. జరిగేది మాత్రం ఇదే. అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా, మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయమని నీ ప్రభువు సెలవిచ్చాడు అని అతను వివరించాడు. అంతే, ఆమె గర్భవతి అయ్యింది. ఈ కారణంగా ఆమె ఏకాంతం కోసం దూరప్రదేశానికి వెళ్ళిపోయింది. ఆ తరువాత పురిటి నొప్పులు ఆమెను ఒక ఖర్జూర చెట్టు కిందికి చేర్చాయి. అయ్యో, నేను ఇంతకు మునిపే చచ్చిపోయి ఉంటే, లోకులు నన్ను మరిచిపోయి ఉంటే బావుండునే అని ఆమె బాధపడసాగింది. అంతలో దైవదూత క్రింది నుంచే ఆమెను పిలిచి ఇలా అన్నాడు. బాధపడకు, నీ ప్రభువు నీ క్రింద ఒక నీటి ఊటను ప్రవహింపజేశాడు. ఆ ఖర్జూరపు మొదలను నీ వైపుకు ఊపు. తాజా ఖర్జూర పండ్లు నీపై రాలతాయి. ఇక హాయిగా తిను, త్రాగు, కన్నుల పండుగ చేసుకో. ఏ మనిషి అయినా నీకు తారసపడితే, నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈరోజు నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పు. ఆ తరువాత ఆమె ఆ పసివాణ్ణి ఎత్తుకుని తన జాతివారి వద్దకు వచ్చింది. ఓ మరియం, నువ్వు పెద్ద పాపం చేశావు. ఓ హారూన్ సోదరి, నీ తండ్రి చెడ్డవాడు కాడు, నీ తల్లి కూడా చెడు నడతగల స్త్రీ కాదే అని అందరూ అన్నారు. మరియం తన పసిపిల్లవాని వైపు సైగ చేసి చూపించింది. ఒడిలో ఉన్న ఈ పసికందుతో మేమెలా మాట్లాడగలం అన్నారు వారంతా. ఆ పసివాడు ఇలా పలికాడు. నేను అల్లాహ్ దాసుడను. ఆయన నాకు గ్రంథం వొసగాడు. నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు. ఇంకా ఆయన నన్ను నా తల్లికి సేవ చేసేవానిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగాను దౌర్భాగ్యునిగాను చెయ్యలేదు. నేను పుట్టినరోజు, నేను చనిపోయే రోజు, నేను సజీవినై తిరిగి లేపబడే రోజు నాపై శాంతి కలుగుతుంది. ఇది మరియం కుమారుడైన ఈసా యథార్థ గాథ. ప్రజలు సంశయంలో పడి ఉన్న సత్యవాక్కు ఇదే. అల్లాహ్కు సంతానం ఉండటమనేది ఎంతమాత్రం తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పనినైనా చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది. నిశ్చయంగా నాకు మీకందరికీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. కనుక ఆయన్నే ఆరాధించండి.